Hello guys, welcome to my channel. So this is all about Manali vlog. So ఈ టూర్ 15 May 2023 రోజు స్టార్ట్ అయింది అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. తర్వాత మనకి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ దెన్ ఢిల్లీ టు చండీగఢ్. సో మేము ఫస్ట్ ఢిల్లీ రీచ్ అయిపోయాక వేరే టర్మినల్లో మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి అని అక్కడ నుండి ఈ టర్మినల్ నుండి ఆ టర్మినల్కి వెళ్ళేసి టర్మినల్ 2కి వెళ్ళేసి దెన్ టర్మినల్ 2 నుంచి మనం ఫ్లైట్ తీసుకున్నాము చండీగఢ్కి. సో డే అంతా ఆల్మోస్ట్ 5 to 6 hours మనకి ఫ్లైట్ ట్రావెల్లోనే అయిపోయింది. దెన్ ఈవినింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 5:30 ఆ టైంకి మనము చండీగఢ్ రీచ్ అయిపోయినాం. తర్వాత చండీగఢ్ టు షిమ్లా అనమాట. సో షిమ్లా రీచ్ వరకు ఆల్మోస్ట్ నైట్ 2 అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ఆర్ హోటల్ అనమాట. ఇది మా రూమ్, ఈ పర్టికులర్ రూమ్ మాదే అనమాట. సో నెక్స్ట్ డే ఇంకా మనం ఆ రోజు పడుకున్నాము. నెక్స్ట్ డే దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ ద హోటల్. నైట్ ఏం కనిపించలేదు, మార్నింగ్ చూస్తే వీ వోకప్ టు దిస్ బ్యూటిఫుల్ వ్యూ. ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ అండ్ కూల్ ఆల్సో, వెరీ కూల్. సో టెంపరేచర్ అయితే చాలా కూల్ ఉండేది. మనకి వింటర్లో ఎలా ఉంటుందో వాళ్ళకి మిడ్ సమ్మర్లో ఈ టెంపరేచర్ అనమాట. సో ఆఫ్టర్ సమ్ ఫన్ అండ్ ఆన్ మేము వైల్డ్ లైఫ్ శాంచురీ, అది చైల్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని అక్కడికి వెళ్ళాము. ఇట్స్ ఆల్సో అడ్వెంచర్ పార్క్ అనమాట. కొన్ని బేసిక్ అడ్వెంచరస్ గేమ్స్ అండ్ ఆల్ ఉన్నాయి. ఇక్కడ చుమ్ము జిప్ లైనింగ్ చేస్తుందన్నమాట. సో ఆఫ్టర్ దట్ మనము మార్నింగ్ చాలా పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. ఆబ్వియస్లీ నాలాంటి ఏమంటారు పిచ్చి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏం దొరికినా పిక్చర్స్ అయితే తీసుకుంటాం కదా. సో ఐ లవ్ టేకింగ్ పిక్చర్స్. ఐ డోంట్ సే ఇట్ as క్లికింగ్ పిక్చర్స్ బట్ మేకింగ్ మెమరీస్ అనమాట, క్యాప్చరింగ్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్. సో ఈ శాంచురీలో ఇలాంటి గేమ్స్ అండ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో శాండీ అండ్ చుమ్మునే చేశారు, మేము చేయలేదు యాక్చువల్లీ. సో ఫ్రమ్ ద వ్యూ పాయింట్ వీఆర్ వాచింగ్ ద వ్యూ. అక్కడ కూడా చాలా పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ వ్యూ, అసలు అందరు చూడాల్సిన వ్యూ అనమాట. అండ్ ఇట్స్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ లుక్ ఎట్ దోస్ హౌసెస్, లెగో హౌసెస్. సో ఈవినింగ్ తొందరగా ర్యాపప్ చేసేసాము. దెన్ వచ్చేసి డిన్నర్ చేసేసి పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో ఇక్కడ సందీప్ డాడీ ఆడుతున్నారు టేబుల్ టెన్నిస్. గేమ్ జోన్లో క్యారమ్స్ ఉంది, చెస్ ఉంది, లాట్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. ఆడుకున్నాం కాసేపు. సో ఎర్లీగా రెడీ అయ్యాం కాబట్టి కొంచెం టైం దొరికింది గేమ్ జోన్ యూటిలైజ్ చేసుకోవడానికి. సో దీని తర్వాత మేము ఎక్కడ వెళ్ళాలి అంటే మనాలి అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 13 hours లాంగ్ జర్నీ. సో ఒక మంచి డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని, ఆబ్వియస్లీ మార్నింగ్ పిక్చర్స్ కావాలి కదా మళ్ళీ, అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసాము. సో పిక్చర్స్ క్లిక్ చేసుకొని మిడిల్లో ఇలా టీ బ్రేక్స్ తీసుకుంటూ దెన్ దిస్ ఈజ్ అవర్ వే టు మనాలి. మై గాడ్, లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ స్పెక్టాక్యులర్ వ్యూ. అసలు ఇలాంటి వ్యూ అయితే చూడాల్సిందే కదా లైఫ్లో ఒక్కసారైనా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మౌంటైన్స్ మధ్యలో రివర్, రోడ్, ఓ మై గాడ్. ఆల్మోస్ట్ మా టూర్ అంతా నేచర్ని చూస్తూనే అయిపోయింది. ఎటు చూసినా మౌంటైన్స్, బ్యూటిఫుల్ వ్యూ. ఇంకా కొంచెం మనం మనాలిలోకి వెళ్ళాక విల్ సీ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. సో నైట్ రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10 అయింది. దిస్ ఈజ్ అవర్ హోటల్ అనమాట. సిమ్సా అనే విలేజ్లో ఈ హోటల్ తీసుకున్నాము. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ క్లిక్ చేసుకొని దెన్ వీ ఆర్ హెడింగ్ టువర్డ్స్ హిడంబాదేవి టెంపుల్. సో ఓకే, బ్యూటిఫుల్ టెంపుల్, వర్త్ వాచింగ్. అండ్ అక్కడ మమ్మీ వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నారు. అండ్ వీ ఆల్సో వెంట్ టు అ టెంపుల్. హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది ఒక రాముడి టెంపుల్. సో ఇలా మనకి ర్యాబిట్స్ ఇస్తారు, మనం వాటిని పట్టుకొని పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ లుక్ ఎట్ దోస్ రోజెస్, అవి రియల్ రోజెస్. అసలు అందరికంటే చుమ్ముకే ప్రాపర్గా ఈ డ్రెస్ సెట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను మమ్మీ మాల్ రోడ్లో షాపింగ్ చేసాము అనమాట. ఏముంది, రెగ్యులర్ క్యాజువల్ వూలెన్స్ తీసుకున్నాము. అండ్ ఆ టైంలో డాడీ ఇంకా చెల్లె శాండీ చిల్ అవుతున్నారు ఇక్కడ. ఈ స్వెటర్ ఇప్పుడు చెల్లె తీసుకుంది, అక్కడే తీసుకున్నాము. అండ్ నైట్ రూమ్కి వెళ్ళాము. సో ఈ రెస్టారెంట్లో తినేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకొని దిస్ ఈజ్ నెక్స్ట్ డే అనమాట. మనాలి కుల్లు అనే విలేజ్ ఇది యాక్చువల్లీ. సో ఇక్కడ మనకి డ్రెస్సెస్ ఇస్తారు స్నో దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ డ్రెస్సెస్ తీసుకొని దెన్ అగైన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద స్నో, ఇన్ ద సర్చ్ ఆఫ్ స్నో యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ అవర్ వే.
ఇది అటల్ టనల్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే సోలాంగ్ వ్యాలీ మన డెస్టినేషన్, బట్ అక్కడ స్నో లేదు బికాజ్ మిడ్ సమ్మర్ కదా, మేలో కదా, సో స్నో లేదు. సో మనం అటల్ టనల్ తీసుకొని అటల్ టనల్ క్రాస్ చేసి వెళ్ళాల్సి వచ్చింది ఇన్ ద సర్చ్ ఆఫ్ స్నో. సో ఈ బస్లో ఏంటి అంటే కిడ్స్ది ఒక మినీ బస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, అండ్ పేరెంట్స్ది ఒకటి ఉంది అనమాట. సో డాడీని మాత్రం కూర్చోపెట్టారు ఈ బస్లో, ఒకరు పెద్దవాళ్ళు ఉండాలని చెప్పేసి. ఓకే, ఫన్, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో ఈ టనల్ని అటల్ బిహారీ వాజ్పేయి కట్టించారంట. సో దీని పేరు అటల్ టనల్ అని వచ్చేసింది. అండ్ యు నో వాట్, అది 10,000 feet హైట్ ఆల్టిట్యూడ్లో ఉందన్నమాట. హైయెస్ట్ హైవే టనల్ ఇన్ ది వరల్డ్ అనమాట. అండ్ ఇది 9.2 kilometers లాంగ్ టనల్. అటల్ టనల్ ఏంటంటే మనాలిని ఇంకా స్పీటీ వ్యాలీని కనెక్ట్ చేస్తుంది. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది టనల్ కాబట్టి దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొల్యూషన్ అనమాట. చాలా వెహికల్స్ 2 and 4 ట్రావెల్ చేస్తూ ఉంటాయి కదా, సో చాలా పొల్యూషన్ ఉండే టనల్ లోపల. దెన్ టనల్ ఎండ్ తర్వాత మనకి ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా, లవ్లీ స్నో క్యాప్డ్ మౌంటైన్స్. లుక్ ఎట్ దాట్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, చాలా బాగుండే వే అంతా. టనల్ తర్వాత యాక్చువల్ మనము స్నో ఫైండ్ చేసామన్నమాట. నాకైతే యాక్చువల్లీ ఫుల్ స్నో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ స్నోఫాల్ అయ్యేప్పుడు రావాలని ఉంది, బట్ సోలాంగ్ వ్యాలీలోనే మనకి స్నోఫాల్ అయిపోతుందంట, సమ్మర్ కాబట్టి పుల్లేదు. ఎప్పుడైనా ఒకసారి అయితే పక్కా చూడాలి నేను స్నోఫాల్. ఇంకా ఇది మన దగ్గర కూడా అవుతుంది. వీ నాట్ గో టు ఫారెన్ కంట్రీస్ టు వాచ్ స్నో అండ్ ఆల్. కొంచెం రిస్కీ అని కూడా చెప్పొచ్చు బికాస్ రైనీ సీజన్లో అలా ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. సో ఇన్ సర్చ్ ఆఫ్ స్నో మనం వెళ్ళిన తర్వాత మనకు ఫైనల్లీ ఒక స్పాట్లో స్నో అయితే దొరికింది ఆడుకోవడానికి. ఓకే, అక్కడక్కడ ఉంది స్నో, బట్ పీపుల్ కూడా అక్కడక్కడే ఉన్నారు ఆడుకోవడానికి. రోడ్ మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ ఉండే అనమాట, చాలామంది ఉండే. అది మేబీ సమ్మర్ వెకేషన్ కదా, అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటే ప్లేస్ కాదు, లాట్ ఆఫ్ స్పాట్స్ ఉన్నాయి వేర్ స్నో ఈజ్ దేర్. అఫ్ కోర్స్ లిటిల్ బిటే ఉంది కానీ లాట్ ఆఫ్ స్పేసెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ స్లైడ్ మేము ఏదైతే చేసినామో ఇది మేమే క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఒక 2-3 times స్లైడ్ చేస్తే అలా స్లైడ్ లాగా అయిపోయింది. అది అంటే స్మూత్ అయిపోయింది స్నో, సో దట్ ఈజీగా స్లైడ్ అయిపోతున్నాము. సో అందరం ఇలా స్లైడ్స్ చేసాము అక్కడ. ఆఫ్టర్ దట్ ఆబ్వియస్గా పిక్చర్స్ అయితే మళ్ళీ క్లిక్ చేసుకుంటాం కదా, పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. నేను ఒక స్నో మ్యాన్ని రెడీ చేశాను, దాంతోపాటు కూడా మేము పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. ఆబ్వియస్లీ స్నోకి వెళ్తే స్నో మ్యాన్ అయితే రెడీ చేస్తాం కదా. సో అందరికంటే ఎక్కువ మాత్రం అందరూ స్ట్రైట్గా వస్తాం, మా డాడీ రివర్స్గా వస్తున్నాడు. ఇలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది అసలు ప్లేస్ అయితే. అండ్ కూల్ అయితే కొంచెం ఫ్రీజింగ్, మనకి గ్లౌస్ లేకపోతే మనం ముట్టుకోలేము, ఇట్స్ సో ఫ్రీజింగ్. ఇక్కడ మేము బాల్స్ చేసి స్నోతో ఆడుకుంటున్నాము. అండ్ ఆ సన్ రైజ్ స్నో పైన పడి స్నో ఇట్లా కళ్ళకు కొడుతుంది, ఇట్స్ రిఫ్లెక్టింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. అందుకే నేను ఆ గాగుల్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ స్మూత్ అయిపోయింది కాబట్టి చుమ్ము ఏమో ఎక్కడానికి ట్రై చేస్తుంది కానీ పడిపోతుంది కింద, స్లైడ్ అయిపోతుంది ఈజీగా. పాపం దానికి ఎక్క రావట్లేదు. ఇక్కడ మేమిద్దరం జారిపోతున్నాము. బాగా ఎంజాయ్ అయితే చేసాము ట్రిప్. అసలు ఈ స్లైడ్ చాలా బాగుంది. అండ్ అటు సైడ్ ఇంకో స్లైడ్ రెడీ చేసాము, అది ఇంకా బాగుంది. ఆల్మోస్ట్ నేను, మమ్మీ, డాడీ, శాండీ అందరం స్లైడ్స్ చేసి ఎంజాయ్ చేసినాము. మనకు హైదరాబాద్లో స్నో వరల్డ్ ఉంటుంది కదా, అందులో ఉంటుంది ఇలాంటి రివర్స్ స్లైడ్ అనమాట. సో ఇక్కడ డాడీ డైరెక్ట్గానే వేసేస్తున్నాడు. అక్కడ మనకు ఒక కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది, దానిపైన పడుకుంటే రివర్స్ స్లైడ్ చేయొచ్చు. నెక్స్ట్ శాండీ చేశారు. అండ్ దెన్ మమ్మీ ట్రై చేస్తుంది చేయడానికి, పోవట్లేదు పాపం. తనకి ఇంకా తెలియలేదు, ఐడియా రాలేదన్నమాట ఎలా చేయాలి అని. ఇక్కడికి వచ్చినాక కొంచెం స్లోప్ ఉంది కాబట్టి వెళ్ళింది. ఓ మై గాడ్, లుక్ ఎట్ హిమ్. తను చాలా కిందకి వెళ్ళిపోయాడు స్లైడ్ నుంచి. ఓ మై గాడ్. సో ఈ సీన్లో ఏం జరిగిందంటే అందరూ ప్రాపర్గా అటు సైడ్ స్లైడ్ చేసుకుంటూ వెళ్తే శాండీ వచ్చి నన్ను గుద్దితే నేను కింద పడిపోయి ఫోన్ కింద పడిపోయింది అనమాట. సో అది ఒక ఫన్నీ మూమెంట్ అనమాట. ఇక స్నోకి బాయ్ చెప్పేసి మనం వెళ్తున్నాము రూమ్కి. సో ఎక్కడ స్నో ఉంటే అక్కడ కార్స్ పెట్టుకొని ఆ స్నోలో ఆడేసుకుంటున్నారు.
లాట్ ఆఫ్ పొల్యూషన్ కాబట్టి స్నో ఆ కలర్లో ఉంది. యాక్చువల్లీ వైట్ ఉండాలి, ఇది టాప్లో ఉంటుంది వైట్, బట్ ఇక్కడ పొల్యూషన్ వల్లనే మొత్తం కలర్ మారిపోయింది. సో దారిలో మనకి జిప్ లైన్ కనిపిస్తే డాడీ జిప్ లైన్ చేస్తున్నారనమాట. మాది గోప్రోలో ఉన్నాయి. సో 200 రూపీస్ ఇస్తే వాళ్ళు గోప్రో వీడియో మనకి ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేసాము, ఇది కూడా గోప్రోలోనే ఉంది. అండ్ దెన్ సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. వ్లాగ్ అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ ట్రిప్ అయితే బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము, సేఫ్గా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లుక్ ఎట్ దాట్, అది హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ రీచ్ అయిపోయాం మనము. ఓకే గైస్, బాయ్ బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.